శ్రీమాత్రే నమః. మన ఇళ్ళ లోపల శుభకార్యాలు, వివాహము, గృహప్రవేశం వంటివి పెట్టుకున్నప్పుడు ఆహ్వాన శుభపత్రికలను ఏ వరుస క్రమం లోపల ఎవరెవరికి ఇవ్వాలనేటువంటి విషయాన్ని శాస్త్రము ఏమో చెప్పిందో దాని ప్రకారం చూద్దాము. అర్చయిత్వా సురాన్ సర్వాన్ గురూన్ విప్రాంశ్చ భక్తితః పితॄణాంచ నమస్కృత్య జామాతॄన్ మాతులాన్ స్తథా జ్ఞాతీన్ బంధూశ్చ మిత్రాంశ్చ ఆహ్వయేత్ క్రమశః శుభే. ఏష ధర్మః సనాతన ప్రోక్తః సర్వశాస్త్రేషు నిశ్చితః. అంటే మొట్టమొదలు ఆ ఆహ్వాన శుభపత్రికను దేవతల ముందు పెట్టి నమస్కరించి దేవతల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి. తర్వాత ఇంటి గురువులు, ఆచార్యులు ఉంటే వారికి ఆహ్వాన శుభపత్రికనిచ్చి నమస్కరించాలి. తర్వాత ఇంటి లోపల పితృదేవతలు, స్వర్గస్థులైనటువంటి పితృదేవతలకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని వారందరి దగ్గర హృదయపూర్వకంగా ఆశీస్సులు తీసుకోవాలి. తర్వాత బంధువుల లోపల మొట్టమొదలు కూతురికి, అల్లుడికి ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలకాలి. అలాగే తండ్రి యొక్క కూతురు అంటే తన అక్క చెల్లెళ్ళు, బావలకు అంటే ఇంటి ఆడబిడ్డలకు వివాహ పత్రికనిచ్చి ఆహ్వానం పలకాలి. ఆ తర్వాత మాతామహుడు అంటే తల్లి యొక్క తండ్రి, మేనమామలను వారింటికి వెళ్ళి పత్రిక ఇవ్వాలి. వీరందరి తర్వాత ఇంకా దగ్గరి దాయాదులు, పాలివాన్లు, ఇంకా ఇతర బంధువులు, మిత్రులు, ఇలా ఒక క్రమ వరుస లోపల అందరినీ ఆహ్వానించాలి. అయితే ఇక్కడ అర్చయిత్వా సురాన్ సర్వాన్ అన్నారు. అంటే దేవతలను ఆహ్వానం పలికినప్పుడు ఆ దేవతలు కూడా ఏ వరుస క్రమం లోపల ఆ దేవతలను పత్రికలను అంటే వివాహ పత్రికను ఏ దేవతలకు ముందుగా సమర్పించాలని. కులదేవీం ప్రథమతః ఇష్టదేవం తథైవచ స్థానదేవం నమస్కృత్య గ్రామదేవీం తథైవచ సర్వవిఘ్న వినాశాయ పూజయేత్ గణనాయకం ఏవం క్రమేణ దేవానాం ఆహ్వానం మంగళావహం. అంటే దేవతల పరంగా మొట్టమొదలు ఇంటి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి దేవుడికి ఆహ్వాన శుభపత్రికను పంపాలి. తర్వాత తమకు ఇష్టమైనటువంటి దేవతలకు ఆ శుభపత్రికలు పంపాలి. తర్వాత మనం ఏ గ్రామం లోపలైతే ఉన్నామో ఆ స్థాన దేవతలు అక్కడ ఉండేటువంటి ఆలయాలకు వెళ్ళి వివాహ ఆహ్వాన పత్రిక సమర్పించాలి. ఆ తర్వాత గ్రామ దేవతలు అంటే మనకు వంశాచారంగా వస్తున్నటువంటి ఎవరెవరైతే గ్రామ దేవతలు ఉన్నారో వాళ్ళ ముందు కూడా మనము ఆహ్వాన పత్రిక సమర్పించాలి. తర్వాత అన్ని విఘ్నాలు తొలగడానికి గణపతికి హృదయపూర్వకంగా నమస్కరించి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరిపించమని ప్రార్థించాలి. అయితే ఇక్కడ ఒక జాగ్రత్త కూడా చెప్తున్నారు. వివాహాదిషు కార్యేషు గ్రామదేవీం ప్రపూజయేత్ ఉపేక్షితా హి సాదేవి సద్య కోపం ప్రయచ్చతి. అంటే వివాహము మొదలైనటువంటి పెద్ద శుభకార్యాలు పెట్టుకున్నప్పుడు తప్పనిసరిగా గ్రామ దేవతలకు చక్కగా పూజ చేయాలి. మన వంశాచార ప్రకారంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకొని ఆచరించాలి. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఆ గ్రామదేవత ఎట్లాంటిదట అంటే వెంటనే కోపం తెచ్చుకుంటుంది. ఒకవేళ అర్చితా సా ప్రసన్నాతు క్షిప్రం అనుగ్రహకారిణి. మనం చక్కగా అర్చించినట్టయితే చాలా తొందరగా సంతోషపడుతుంది. గ్రామ దేవతలందరూ కూడా వెంటనే అనుగ్రహాన్ని చూపిస్తుంది. కాబట్టి తస్మాత్ విఘ్న ప్రయత్నేన శ్రద్ధయా తాం పూజయన్నర. అందువల్ల మనుష్యులు ఈ యొక్క విషయాన్ని విఘ్నతతోని తెలుసుకొని మరి ఆ గ్రామ దేవతను నిర్లక్ష్యం చేయకుండా శుభకార్యాల లోపల తప్పనిసరిగా అర్చించాలి అని మహర్షుల వచనం. ఇక ఇందులోపల చెప్పినటువంటి వరుస లోపల పెద్ద నాన్న, చిన్న నాన్న, అన్నదమ్ములు, పెద్దమ్మ, చిన్నమ్మల ప్రసక్తి గురించి ఇలా చెప్తుంది. పితృవ్యో జనకస్తుల్య జ్యేష్ఠో వా యదివానుజ తౌ పురస్కృత్వ కర్తవ్యం మంగళం గృహమేదిన నతే ఆతిథయ ప్రోక్త యస్మాత్ తే గృహమేవ హి అగ్రత స్థాపయిత్వా తాన్ సర్వకర్మాని కారేత్. అంటే మన తండ్రి యొక్క సోదరులు అంటే తండ్రి యొక్క అన్నదమ్ములు అందరూ కూడా తండ్రితో సమానమే. అలాగే తన అన్నదమ్ములు వీళ్ళందరికీ కూడా పత్రిక ఇవ్వడం అనేది లోక మర్యాదను అనుసరించే పత్రిక ఇవ్వడం తప్ప నిజానికి వీళ్ళందరూ కూడా ఈ ఇంటికి అతిథులు గారు.
వీరు కూడా ఈ ఇంటికి యజమానులే కాబట్టి వారిని ఏ శుభకార్యం పెట్టుకున్నా కానీ ముందుగా వాళ్ళకు విషయాన్ని తెలియపరిచి వాళ్ళను అగ్రభాగాన ఉంచి శుభకార్యాలను నిర్వహించాలని శాస్త్రవచనం. అలాగే ఇక తల్లి యొక్క అక్కచెల్లెల విషయం కూడా ఇలాగే చెప్పారు. మాతుః స్వసా పితృవ్య స్త్రీ మాతృవత్ పూజనీయా ఆహ్వానీయా ప్రయత్నేన మంగళేషు విశేషతః తాభిః వినా శుభం కార్యం సంపూర్ణం నైవ జాయతే. అంటే తమ తల్లి యొక్క సోదరీమణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ కూడా తల్లితో సమానమే. వాళ్ళందరూ కూడా తల్లితో తగినవారు, తల్లితో సమానంగా పూజింపదగిన వాళ్ళు. శుభకార్యాల విషయం లోపల వారి కుటుంబాలను ప్రత్యేక శ్రద్ధ చేత ఇంటికి వెళ్ళి ఆహ్వానించాలి. వారు కూడా ఈ కుటుంబం లోపల సభ్యుల మాదిరిగానే. వారి సమక్షం లేకుండా ఉంటే ఏ శుభకార్యం కూడా అది పరిపూర్ణమని చెప్పేసి అనిపించుకోదు. కాబట్టి వీళ్ళందరినీ ఇంటివారుగానే భావించి, అతిథులుగా కాకుండా ఇంటివారుగానే భావించి తండ్రి యొక్క అన్నదమ్ములకు అలాగే తల్లి యొక్క అక్క చెల్లెలకు వీళ్ళకి ప్రత్యేక ఆహ్వానం పలకాలి. తల్లి యొక్క అన్నదమ్ములు మేనమామలు కాబట్టి అది ముందు వరుస లోపల నచ్చింది. తండ్రి యొక్క అక్క చెల్లెలు మేనత్తలు అవుతారు కాబట్టి వాళ్ళ ఇంటి ఆడపడుచులు కాబట్టి వాళ్ళకు కూడా ముందు వరుస లోపల నచ్చింది. ఇక ఆహ్వానం ఎలా ఆహ్వానించాలని, అభ్యుత్థానం తథాగచ్చేత్ ప్రణమ్య చ కృతాంజలి మధురై నర్మభి వాక్యై ఆగచ్చేతి నివేదయేత్. అంటే ఆహ్వానించేటప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎదురు వెళ్ళి నమస్కరించి చేతులు జోడించి వినయపూర్వకంగా అని నమస్కరించి ఇంటికి తీసుకొని రావాలి. అంటే ముఖ్యంగా ఈ గౌరవింపబడినటువంటి అతిథులు వచ్చినప్పుడు ఇక్కడ శాస్త్రం మదీయే శుభకార్యేస్మిన్ సన్నిధా తవ్యమశ్వరై భవద్భిః సైత సర్వై ఆనందం కర్తుమర్హసి. మా ఇంట్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క శుభకార్యానికి మీరందరూ చేసి మాతో కలిసి ఉండి ఈ యొక్క వేడుకను ఆనందమయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నామని ఈ రకంగా ప్రార్థించి మరి వీళ్ళందరినీ కూడా ఈ గౌరవనీయులైనటువంటి అతిథులందరినీ కూడా ఈ రకంగా మంగళపరంగా ఆహ్వానించాలని, ఇదే సనాతన ధర్మమని మరి మహర్షుల యొక్క వచనం. స్వస్తి. శ్రీమాత్రే నమః.